ఎప్పుడు చూడు ఇన్ని పంచర్ అవుతుంది. వాడు చెప్పడం బాగానే ఉంది. అన్న ఇంకెంతసేపు పడుతుంది అన్న 5-10 నిమిషాలు అయిపోతానా? తొందరగానే. గట్లాగన్నా నువ్వు నిజంగా అతన్ని ప్రేమించావా? అంత ప్రేమించిన దానివి అతన్ని ఎందుకు అనుమానించావు? నేనేం అనుమానించలేదు, అతనే అబద్ధం చెప్పాడు. సరే, అబద్ధమే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నిన్ను పెళ్లి చేసుకోవాలనే కదా, నిన్ను వదులుకోలేకే కదా. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు, అదృష్టం ఉండాలి. అది నీకు దొరికింది. ఉద్యోగం పర్మనెంటా కాదా అన్నది ముఖ్యం కాదు, ప్రేమ పర్మనెంటా కాదా అన్నది చూసుకోవాలి. నా మాట విని వెళ్ళి అతనికి సారీ చెప్పే. మరి మా నాన్న వాళ్ళు కలిసి బతకాల్సిందే మీరిద్దరు, నీ నాన్న వాళ్ళ నాన్న కాదు. వెళ్ళు. ఇంకా ఆలస్యం అయితే నువ్వు క్షమాపణ చెప్పినా అతను ఒప్పుకోకపోవచ్చు. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళు. కిరణ్, నేను నీకు సారీ చెప్పడానికి రాలేదు. చావైనా బతికైనా అది నీతోటే అని చెప్పడానికి వచ్చాడు. ఏం పెళ్లి కూతురా, ఏంటి మళ్ళీ మా వాడితో నాటకాలు ఆడుతున్నావు? ఏమై నీకేమైనా పిచ్చెక్కిందా? వాడి దగ్గర రావాల్సిన కర్మ నీకంటే, వాడి కాకపోతే వాడి తల్లో జేజమ్మని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. జేజమ్మతో చేసుకుంటావా వాజమ్మతో చేసుకుంటావా మాకెందుకయ్యా? మీరెన్ని నాటకాలు అన్నా సరే ఈ పెళ్లి మాత్రం జరగదు. నాటకాలు ఆడాల్సిన కర్మ నాకేంట్రా? నువ్వే వచ్చినా కాళ్ళు పట్టుకున్నా సరే ఈ పెళ్లి జరగదు. ఆగండి, మా పెళ్లి జరుగుతుంది. మీ పంతాలు పట్టింపులు మాకు అనవసరం. మాకు మా ప్రేమే ముఖ్యం. అరే, తన తప్పు తెలుసుకుంది, సారీ చెప్పింది. ఇంకేంటి? మీరంతా ఇలా ముండికేసి కూర్చుంటే లైఫ్ లాంగ్ తనకి దూరం అయిపోతుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. బా సాగదే ఎటు పైన ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా? దాకా కలిసి అడుగయ్యవుగా కళ్ళ వెనకే కరిగిపోయి కలది గనుక నన్ను గొడుగై కాసే నువ్వు పిడుగులు కొరికేస్తావా? నువ్వు గొడుగును ఎగరేస్తావే జడివానా.
నాకు బాగా తెలుసు గనుక ఎగసి అలాగే నాడైనా తన కడలిని విడిచేనా వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హో వెరీ గుడ్ మంచి పేరు బాబు ఏ నిన్నే ఏంటి ఓ ఉరుముతున్నావు? నాకేమైనా భయం అనుకున్నావా? నువ్వెంత ఉరిమినా కరిగి చివరికి నా దగ్గర రావాల్సిందే. ఓయ్ నీతోనే మాట్లాడేది, ఏం వినపడటం లేదా? చెవుడా? మరీ అంత స్టైల్ పనికి రాదమ్మా. నాకు తెలుసులే, నీకు కురవాలనే ఉంది, కాకపోతే కొంచెం బెట్టు చేసింది చాలు. ఇంక దిగిరా. నా అమ్మ కదా, నా కన్న కదా. తన మనసులో నన్ను తన వేలికి నిలిచిన ఉంగరాన్ని ఎప్పుడూ ఉంచుకుంటానని ఉంచుకున్నాడు కూడా. నేను కూడా మాట ఇచ్చాను, వర్షం ఎప్పుడు వచ్చినా ఆయన గారిని హత్తుకుంటానని. మాట నిలబెట్టుకోవాలి కదా. ఆయన కష్టమన్నా సరే పుస్తమన్నా సరే నేను హత్తుకుంటున్నాను. నిన్నేంట్రా చంపేది బచ్చగాడివి? ప్రాణాలతో వదిలేస్తున్నా, బతుకుపో. వాడితో చెప్పు, వాడితో నా వెంట్రుక్ కూడా పీకలేడు. ఏంది బాబా